బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికలు ఇచ్చిన 6 గ్యారంటీల్లో మరో 2 హామీలు అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. ఇవాళ కేబినెట్ సబ్ కమిటీతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు, 500 రూపాయలకి సిలిండర్పై విధి విధానాలపై సమీక్ష నిర్వహించారు. ఈ పథకాలు 2024 ఫిబ్రవరి 27 లేదా 29న ప్రారంభించబోతున్నట్లు సమాచారం అందుతోంది. ఈ భేటీలో మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. వారం రోజుల్లో 6 గ్యారంటీల్లో మరో 2ని అమలు చేస్తామని నిన్న కొడంగల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు పథకాల విధి విధానాలపై గురువారం రోజున కేబినెట్ సబ్ కమిటీలో సమావేశం నిర్వహించారు. కాగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మహిళలకు బస్సుల్లో ఫ్రీ జర్నీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ లిమిటెడ్ 10 లక్షల రూపాయలకు పెంచి పథకాలను అమలు చేస్తోంది. బ్రేకింగ్ చూస్తున్నాం. ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఎన్నికలు ఇచ్చిన మరో 2 హామీలు అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. ఇవాళ కేబినెట్ సబ్ కమిటీతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు, 500 రూపాయలకి సిలిండర్పై విధి విధానాలపై సమీక్ష నిర్వహించారు. ఈ పథకాలు 2024 ఫిబ్రవరి 27 లేదా 29న ప్రారంభించబోతున్నట్లు సమాచారం అందుతోంది. ఈ భేటీలో మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. వారం రోజుల్లో 6 గ్యారంటీల్లో మరో 2ని అమలు చేస్తామని కూడా నిన్న కొడంగల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు పథకాల విధి విధానాలపై గురువారం రోజున కేబినెట్ సబ్ కమిటీతో సమీక్ష నిర్వహించారు. కాగా ఇప్పటికే కాంగ్రెస్ మహిళలకు బస్సులో ఫ్రీ జర్నీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ లిమిట్ 10 లక్షల రూపాయలకు పెంచి పథకాలను అమలు చేస్తోంది.